నిజామాబాద్ పసుపు ఎర్రజొన్న రైతుల బాటలోనే ఖమ్మం జిల్లా సుబాబుల్ రైతులు నడుస్తున్నారు. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి వందలాదిగా నామినేషన్లు వేసి తమ సమస్యలను జాతీయ స్థాయిలో చాటి చెప్పాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాజకీయ నాయకుని చేతిలో ఉండాల్సిన నామినేషన్ పత్రం రైతు చేతులకు చేరుతుంది. నిన్న నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న పసుపు రైతులు, నేడు ఖమ్మం జిల్లాలో సుబాబుల్ జామాయిల్ రైతులు ప్రభుత్వాలపై తమ నిరసనను, వ్యతిరేకతను తెలియజేసేందుకు ఏకంగా చట్టసభలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు అటు నిజామాబాద్ జిల్లాలో కానీ, ఇటు ఖమ్మం జిల్లాలో కానీ, ఇటు సుబాబుల్ రైతుల్ని తీవ్రమైన కలతకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. వైపు మద్దతు ధర లేక కొనాల్సిన ఐటీసీ యాజమాన్యం సక్రమంగా రైతులకు స్పందించలేకపోవడంతో రైతులు తీవ్రకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ప్రస్తుతం ఖమ్మం కలెక్టరేట్కు దాదాపు 100 మంది రైతులు తమ నామినేషన్లు వేసేందుకు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఖమ్మం కలెక్టరేట్లో కాసేపటి క్రితం నామినేషన్ పత్రాలను కూడా రైతులు స్వీకరించారు. రైతులంతా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని రైతాంగం అంతా ఎందుకు ఇంత మూకుమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది? గతంలో ఈ ఖమ్మం ఏరియా మొత్తం వర్షాధార పంట అండి. ఇక్కడ మేము అందుకే పత్తి, మిర్చి అవి కొద్దిగా వేసేవాళ్ళం. అయితే సుబాబులు ఐటీసీ వీళ్ళు కంపెనీ కాడ వచ్చి ఇత్తనాలు ఇస్తాం, మేము మొక్క ఇస్తాం అని చెప్పి మమ్మల్ని ప్రలోభపెట్టి ఎకరానికి ఇంత వస్తుంది, ఆదాయం వస్తుందని చెప్పి ఏమన్నారు. మొత్తం మా ఏరియా మొత్తం కూడా సుబాబులు వేసాం. సుబాబులు వేసాక రేటు ఒకేసారి తగ్గించండి. 5,500 ఉండాల్సిన రేటుని 4,000 అక్కడ చేరా. ఇప్పుడు మొత్తం తగ్గించి రైతులు దళారులను బాగా ప్రోత్సహించి దళారులు ఏం చేస్తున్నారు, ఒక టన్నుకి 1,500 నుంచి 2,000 కొంటున్నారు. 2,000 కొనే వాళ్ళు ఎకరానికి ఎంత వస్తుంది? 30 టన్నులు అయితే 40-50 వేలే వస్తుంది. ₹1,00,000 పోవాల్సింది. ఆ టైప్లో బాగా తగ్గిపోయింది రేటు. తగ్గిపోయి అది ఏంటని చెప్పి మేము రైతులు అందరం ఈ ఫ్యాక్టరీ ముందు ధర్నాలు చేస్తే వాళ్ళ మీద రైతుల మీద కేసులు కడుతుంటే ఇక దాని మీద మేమేం చేయలేక ఇప్పుడు వేస్తే ప్రభుత్వానికి ఇప్పుడన్నా కనువిపోయిద్దని చెప్పి పార్లమెంట్ పోటీ చేద్దామని ఈ రోజు మేము 100 మంది రైతులు వేస్తామండి. సోమవారం నాడు దాదాపు ఒక 1000 మంది రైతులు వేద్దామని అంత సిద్ధమై ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు రైతులు? మొత్తం మదిరా, తిరుమలాయపాలెం, మొత్తం అన్ని మండలాలండి. మన ఎంపీ ఖమ్మం ఎంపీ సరౌండింగ్లో ఉన్న మండలాలన్నీ. అప్పుడు మేము మా తిరుమలాయపాలెం అండి, ఐటీసీ వాళ్ళు మా దగ్గరికి వచ్చేసి మీకు ఎకరానికి 6,200 ఇస్తాం, 6,200 టన్నుకి ఇస్తాం మీకు. వేరే పంటల కన్నా ఇది చాలా బెటర్ పంట మీకు అని చాలా మాకు చెప్పేసేసి ఈరోజు కొంట అనుకునే 5 years అవుతుందండి మేము వేసి. ఇంతవరకు కొందామంటే వాళ్ళు మనకు పర్మిట్ లేదు, కొనే పరిస్థితి లేదు మాకు. మేము అందుకనే అందరం కలిసి పార్లమెంట్కి పోటీ చేద్దామనే ఆలోచనలో అందరం రైతులందరం ఒక మాట్లాడి ఇప్పుడు ఆ విధంగా చేస్తున్నామండి. ఇది కేవలం ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలనే ఒక ఆలోచనతో వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనేది చూసి దాన్ని బట్టి మేము సోమవారం ఒక 500-400 మంది 300 మంది కనీసం నామినేషన్ వేద్దామనే ఒక ఆలోచనలో మేము రెడీగా ఉన్నామండి. ధర లేదంటున్నారు. అదే సమయంలో ఐటీసీ కూడా చొరవ చూపట్లేదు, సరిగా కొనుగోలు చేయట్లేదు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పే నిబంధనలు కావచ్చు, కొర్రీలు ఏంటి? వాళ్ళు చెప్పే కొర్రీలు ఏంటి సార్? ఇప్పుడు ఇంతకుముందు 2.5 yearsకే 2.5-3 yearsలో క్రాప్ వచ్చేది సార్, దాన్నే కొనుగోలు చేసేవాళ్ళు. ఇప్పుడు 4 years దాటినా కానీ ఇంతవరకు కూడా రైతు పేరు మీద పీఓ అని చెప్పేసి రైతు పేరు మీద అప్లికేషన్ పెట్టడం జరిగింది సార్. కనీసం ఇప్పుడు 6-7 నెలలు అవుతుంది సార్ మీ అప్లికేషన్ పెట్టి. 4 years దాటిన తర్వాత కూడా చెట్లు సైజు వచ్చిన తర్వాత కూడా ఆ చెట్లు నిలబడే పరిస్థితి లేక చెట్లు పక్క చేలో కింద పడిపోతున్నాయి, క్రాప్ ఖరాబ్ అయిపోతుంది. మేము ఎప్పుడు అడిగినా కానీ సీరియల్ వచ్చిందంటే సుమారు ₹230-240 సీరియల్ ఉందంటే ఏ రోజు అడిగినా అదే సీరియల్ నడుస్తుందని చెప్తున్నారు. ఈ రోజు వరకు కూడా 6 months అయితే ఇంతవరకు కూడా సీరియల్ రాలేదు, పీఓ రాలేదు సార్. దాని మీద ఐటీసీ వాళ్ళ మీద ఎన్నోసార్లు కూడా ఆఫీసుకు పోవడం, ఐటీసీ పేపర్ బోర్డుకు పోవడం జరిగింది సార్. ఎవరు అడిగినా అక్కడ మేనేజర్ అయినాక నేను రెస్పాండ్ లేదు సార్. దీని మీద మా యొక్క రాజకీయాలకు అతీతంగా రైతులు కడుపు మండి మేము అందరం కూడా నిజామాబాద్ రైతులకు ఉద్యమం స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఈ విధంగా చేస్తే మాకు కూడా కనువిప్పు కలుగుతుంది, రైతులకు కనువిప్పు కలిగి రైతుల సమస్యలు పరిష్కరిస్తారని చెప్పి గవర్నమెంట్ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుద్దని రైతులు రేపు సోమవారం రోజు సుమారుగా ఒక 500 మందితో మేము నామినేషన్ దాడానికి ప్రిపేర్ చేస్తాం. వందల సంఖ్యలో నామినేషన్లు వేయాలని నిర్ణయించుకున్నారు. దీని ద్వారా ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా ప్రభుత్వం మీకు ఏం హామీ ఇస్తే ఈ నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు? మాకు ప్రభుత్వం కావాల్సింది డైరెక్ట్గా ఐటీసీ వాళ్ళు మా దగ్గర కొనాలి. ఈ మధ్యలో మీడియా దళారుల వ్యవస్థ తీసేయాలి. రైతాంగానికి ఇన్ టైంలోకి కొంటామని చెప్పి ఆ రోజులు 10 వేపించి ఇవాళ కొనపోయే వరకు మా పిల్లగాళ్ళ చదువులు ఆగిపోయి మేము రైతాంగం బీభత్స స్థితిలో ఉన్నాం. ఈ పరిస్థితి మేము ఎంత చోట్ల ఐటీసీ ముందు స్ట్రైక్ చేసినా, అధికారులు చెప్పుకున్నా, నాయకులు చెప్పుకున్నా, ఎవరు చెప్పుకున్నా మా గురించి మరో ఆలోచించే అవకాశం లేకుండా పోయింది. దయచేసి ఇప్పటికైనా మేము ఈ పార్లమెంట్ నామినేషన్ వేసి 1000 మంది
నామినేషన్ వేసి ప్రభుత్వాన్ని మేము వాళ్ళ దృష్టిలో పోయి మాకు సరివే న్యాయం చేయాలని మాత్రమే మీ ధర్నా దిగిన తప్ప కడుపు కోత పాతగా దిగిన తప్ప మేమే అధికారుల మీద కానీ ప్రభుత్వం మీద కానీ కోపంతో కానీ ఎలాంటి దిగలేదండి. మా సమస్య ఎవరైనా అర్థం చేసుకుని ప్రభుత్వం దయచేసి మా సమస్య పరిష్కారం చేసి మా దగ్గర ఐటీసీ వారు డైరెక్ట్గా మంచి రేటు ఇచ్చి గతంలో ఉన్న రేటు కూడా తగ్గించారు కాబట్టి ఆ రేట్లు కూడా గతంలో ఉన్న రేటు కూడా ఇవ్వకుండా ఆ రేటు ఇచ్చేటట్టు డైరెక్ట్ ఐటీసీ వారు మాకు కొనేటట్టు దళాల వ్యవస్థ రద్దు చేయాలని మేము రోడ్డుకు ఎక్కినామండి. ఈ రైతుల డిమాండ్ ఎన్నికల్లో పోటీ చేయాలనేది తమకు ఉత్సాహం లేదని చెప్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వాలు ఇప్పుడైనా కనువిప్పు కలిగించాలని, మద్దతు ధర కలిగించాలి, అదేవిధంగా ఐటీసీ యాజమాన్యం కొనుగోళ్లలో కొర్రీలు లేకుండా చూడాలని చెప్పి రైతులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం వరకు ప్రభుత్వంలో మార్పు రాకపోతే ఖచ్చితంగా దాదాపు 100 నుంచి 500 మంది నామినేషన్లు వేసేందుకు సమాయత్తమవుతున్నారని చెప్పి రైతులు చెప్తున్నారు. ఇది తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.